గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాము. ఇక్కడ మనకు చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఈ రోజు మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ తో పాటు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన కీలక ప్రకటన అయితే రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని మనం క్లియర్ గా తెలుసుకుందాము. అయితే తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అందరూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కాంటెంట్కి సంబంధించినటువంటి డిఎస్సి కాంటెంట్కి సంబంధించిన అన్ని నోట్స్లను మేము పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాము. మీరు మా యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఈ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ ఉంది. దాని ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వచ్చు. మీకు అన్ని రకాల పీడిఎఫ్ని మేము అక్కడ అందించడం జరుగుతుంది. మీకు ఈ పిఐకి సంబంధించి కావచ్చు, మిగతా అన్ని కాంటెంట్కి సంబంధించి ఈవీఎస్, సోషల్, ఇలాంటి బయాలజీకి సంబంధించిన అన్ని నోట్స్లను మేము పీడిఎఫ్ రూపంలో మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అదేవిధంగా మీకు లైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము. తొందరలోనే అన్ని రకాల కాంటెంట్లకు సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి అన్నిటిని మాత్రం చెప్పడం జరుగుతుంది మా మిత్ర బృందంతో అందరం కలిసి. కానీ ఇక్కడ మనకు మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే 2 లక్షల ఉద్యోగాల భర్తీపై ఈ రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేశారు శాసన మండలిలో. ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీ, పీజీ, పిహెచ్డీలు చేసిన ఉద్యోగాలు రాక తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిలో వెల్లడించారు. టీఎస్పీఎస్సీ కమిషన్ ఏర్పాటు లోపభూయిష్టంగా ఉందని హైకోర్టు మొదట్లోనే చెప్పింది. అర్హత లేని వారిని నియమించాలి. త్వరలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను తీసుకుంటున్నాము. మెగా డిఎస్సి నిర్వహించి ప్రభుత్వ విద్యా ప్రమాణాలు పెంచుతామని నిన్న రేవంత్ రెడ్డి గారు శాసన మండలిలో అయితే ప్రకటించడం అయితే జరిగింది. త్వరలోనే మనకు మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకు చీఫ్ సెక్రటరీకి అయితే ఫైల్ అయితే పోయింది. అంటే అనుబంధ నోటిఫికేషన్, అంటే రీనోటిఫికేషన్ కోసం అయితే నిన్న ఫైల్ అయితే పంపించడం జరిగింది. పోస్టుల వేకెన్సీస్ దాదాపుగా 10,000 ఉండే అవకాశం ఉంది. 9,800 లేదా 10,000 పోస్టులు అయితే తోటి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే 5,000కు అదనంగా ఇంకో 4,000 లేదా 5,000 తోటి ఇంకో నోటిఫికేషన్, రీనోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. అది కూడా జనవరి వరకు మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మెగా డిఎస్సికి సంబంధించి. కానీ మనము నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులు 7,094, అదనంగా 1,890 కలిపిన సర్కార్. గతేడాది 5,204 పోస్టులకు నోటిఫికేషన్, ముగిసిన పరీక్ష, వారంలో ఫలితాలు అయితే రాబోతున్నాయి. మొన్న ఈ 5,204 పోస్టులకు మళ్ళీ 1,890 పోస్టులను కలిపి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది. పోస్టులను పెంచడం జరిగింది. వారంలలో ఫలితాలు అయితే వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు అదనంగా 1,890 కలిపి మొత్తం 7,094 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీల బ్రేకప్ వివరాలను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ గోపికాంతారెడ్డిని శనివారం విడుదల చేశారు. నిజానికి గతేడాది డిసెంబర్ 30న దవాఖానలో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం అయితే మనకు తెలిసిందే. అయితే దానికి సంబంధించిన రిజల్ట్ వారం రోజులలో వస్తుంది. అదేవిధంగా గురుకులకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1,890 నర్సింగ్ పోస్టుల భర్తీ గ్రీన్ సిగ్నల్, ఇది ఇంతకు ముందుదే. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోలీసు నియామకాల్లో ఎన్సీసీ కోటాపై ప్రభుత్వ నిర్ణయం సబబే ఏబీసీ కేటగిరీలను వేర్వేరుగా చూడాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు అయితే నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. స్టైపెండరీ క్యాడెట్ ట్రైన్స్, ఎస్ఐ, అగ్నిమాపక శాఖ, డిప్యూటీ జైలర్ తదితర పోలీసు పోస్టుల నియామక ప్రక్రియలో ఎన్సీసీ కోట నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను హైకోర్టు సమర్థించింది. పోలీసు నియామకాల్లో ఎన్సీసీ రిజర్వేషన్లు ఏబీసీ సర్టిఫికేట్ల వారీగా కాకుండా అన్ని సర్టిఫికేట్లకు సమాన ప్రాధాన్యత ఇస్తూ 3% రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఎన్సీసీలో ఏబీసీ సర్టిఫికేట్లను సమానంగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సవరణ జీవో 14ను సవాలు చేస్తూ అభ్యర్థులు వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారి అర్హతను నిర్ణయించే అధికారం నియామక మండలి పరిధిలో ఉంటుంది. ఎన్సీసీ రిజర్వేషన్ల అర్హతలపై ప్రత్యేక కేటగిరీ కింద పేర్కొంటూ నోటిఫికేషన్లు స్పష్టంగా పేర్కొన్నందున 2015 నాటి నియామక ప్రక్రియను అనుసరించలేదంటూ పిటిషనర్లు అభ్యంతరం లేవనెత్తడం సరికాదు. ఎన్సీసీ సి సర్టిఫికేట్కు బి కంటే ప్రాధాన్యం ఉంటుందని, అదేవిధంగా ఏ కంటే బికి ప్రాధాన్యం ఇవ్వాలన్న కేంద్ర హోంశాఖ సర్క్యులర్ కేవలం సలహా మాత్రమే. పిటిషనర్లు ప్రాథమిక
శారీరక దారుఢ్య పరీక్షలు విఫలమైనట్లు తెలుసుకున్న తర్వాత దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరిస్తున్నామంటూ ధర్మాసనం నిన్నైతే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది ఎన్సీసీ సర్టిఫికేట్ సంబంధించి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం 6,300 స్కూళ్లను మూసివేసింది. తెలంగాణలో 6,300 ఏకోపాధ్యాయ పాఠశాలను ప్రభుత్వం మూసేసింది. గత ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసింది. మెగా డిఎస్సి నిర్వహించి ప్రభుత్వ విద్యా ప్రమాణాలు పెంచుతాం. టీఎస్పీఎస్సీ కమిషన్ ఏర్పాటు లోపభూయిష్టంగా ఉందని, అదేవిధంగా అర్హతలను నియమించాలని చెప్పడం జరిగింది నిన్న సీఎం గారు. పీజీలు పిహెచ్డీలు చేసిన ఉద్యోగాలు రాక అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన టీఎస్పీఎస్పీ దృష్టి సారించాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులతో మాట్లాడి రాజీనామా చేసేలా చేశాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వం అందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిసి చెప్పారు. త్వరలోనే మీకు ఫిబ్రవరి వరకు మీకు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ఉద్యోగులకు త్వరలో పాత పెన్షన్ విధానం అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించడం అయితే జరిగింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారని నిన్నైతే చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఊర్లో ముఖం చూపించలేకపోతున్నా అంటూ మహబూబాబాద్ జిల్లా సూర్యాతాండాలో ఘటన అయితే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడిన నియామకాలు సక్రమంగా జరగకపోవడం, పేపర్లు లీక్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు బుక్యా విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి వ్యవసాయ బావిలో దూకి శుక్రవారం రాత్రి బలవనానికి పాల్పడ్డాడు. వివరాలను డోర్నకల్ సీఐ ఉపేందర్ వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సూర్యాతాండకు చెందిన జయరాజు, కల్పన కొడుకులు విజయ్ కుమార్ అండ్ ఆకాష్ ఉన్నారు. 15 ఏళ్ల కిందట జయరాజు చనిపోవడంతో కల్పన తన తల్లి వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తున్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగాలు రాక ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినా సరిగా ఎగ్జామ్స్ పేపర్ లీక్ కావడం వల్ల ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగిన ఒక నిరుద్యోగి. కాబట్టి ఇలాంటి చర్యలు కరెక్ట్ కాకపోవచ్చు. మీరు వెయిట్ చేయండి కొద్దిగా మీకైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవ్వకుంటే మళ్ళీ అడగకుండా చేంజ్ చేద్దాం, ఏముంది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తున్నాయి. కొద్దిగా ఓపిక బట్టి చదివే ప్రయత్నం అయితే చేయండి. కరోనా కొత్త వేరియంట్ కేరళ JN1 వైరస్ జాడలు, ఉప వేరియంట్తో భారీగా కేసులు. 1104కు పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య. మళ్ళీ కరోనా అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కరోనా కొత్త వేరియంట్ వచ్చింది. కేరళలో భారీ సంఖ్యలో కేసులు అయితే పెరుగుతున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన అమ్మాయిలు అదరగొట్టారు. మహిళా టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్పై భారత్ సంచలన విజయం అయితే సాధించింది. 347 పరుగుల భారీ తేడాతో గెలుపు. లంక రికార్డు చెరిపేసిన హర్మన్ బృందం. నిన్న జరిగినటువంటి వన్డే టెస్ట్లో ఒకరోజు టెస్ట్లో వీరైతే ఒక టెస్ట్లో మనోళ్ళు అయితే ఇంగ్లాండ్ మీద అయితే గెలవడం అయితే జరిగింది నిన్న. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొద్దిగా జీకే అండ్ కరెంట్ అఫైర్ జీకేకి సంబంధించినటువంటి కొన్ని వ్యాధుల పేర్లు, వాటి యొక్క వ్యాధి కారకం పేరు అయితే ఉన్నాయి. ఇక్కడ జలుబు అనేది రినో వైరస్ ద్వారా వస్తుంది. ఆటలమ్మ అనేది వరిసెల్లా వైరస్, అదేవిధంగా మషూచి అనేది వారియోలా వైరస్, అదేవిధంగా తట్టు అనేది పారామిక్స్ వైరస్, గవద బిళ్ళలు మిక్సో వైరస్ అండ్ పెరోటైడిన్, చికెన్ గున్యాక్ ఏమో ఆల్నా వైరస్, అదేవిధంగా డెంగీ ఏమో ప్లావీ వైరస్, సార్స్ ఏమో మన ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కరోనా అనేది సార్స్ అనే వ్యాధి పేరు అనేది కరోనా వైరస్ వల్ల వస్తుంది. అదేవిధంగా మెదడు వ్యాధి ఏమో ఆర్బో వైరస్, అదేవిధంగా పోలియో ఏమో ఎంటిరో వైరస్, క్యాన్సర్ ఏమో ఆంకో వైరస్, ఎయిడ్స్ ఏమో HIV, బర్డ్ ఫ్లూ ఏమో H5N1, అదేవిధంగా సార్స్ వ్యాధి కారకం ఏమో కరోనా వైరస్, డెంగీ ఏమో స్లావీ వైరస్, చికెన్ గున్యా ఆల్నా వైరస్, గవద బిళ్ళలు మిక్సో వైరస్ పెరోటైడిన్, తట్టు ఏమో పారామిక్స్ వైరస్, మషూచి వారియోలా వైరస్, ఆటలమ్మ వరిసెల్లా వైరస్, అదేవిధంగా జలుబు అయితే రినో వైరస్ మనందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రినో వైరస్ యొక్క ట్రెండ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ సీజన్లో జలుబు అనేది అవుతూ ఉంటుంది. సో ఇది మనకు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు అన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించిన అన్ని కాంటెంట్లను మేము PDF రూపంలో ఫ్రీగా అందించడం జరుగుతుంది. మీరు మా యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. దాని ద్వారా మన యొక్క గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల PDFని ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీగా లైవ్ టెస్ట్లను కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.